లైఫ్ లో ఫస్ట్ టైం సొరచాపను అయితే ట్రై చేశా. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద నదర్ ఎక్స్పెరిమెంటింగ్ బ్లాగ్. ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే అబ్జల్యూట్ బార్బెక్యూలో అయితే పార్టీ ప్లాన్ చేశాడు. ఇక బార్బెక్యూ అంటే అందరికి తెలుసుగా, చేతికి నోటికి హద్దు ఉండకూడదు అని. ఇక స్టార్టింగ్ లోనే బార్బెక్యూ సెటప్ అయితే టేబుల్ పైన పెట్టాడు. లైట్ గా నిప్పులు మండుతూ ఉన్నాయి. ఇక సగం కాలిన చికెన్ పీసెస్, ఫిష్, ప్రాన్స్ తెచ్చారు. దాంతో పాటు మష్రూమ్, పన్నీర్, వాటర్ మిలాన్, పైనాపిల్ కూడా తెచ్చి పెట్టారు. ఇక మేము కాలుతున్న నిప్పుల పైన అలా ముక్కలను కాలుస్తూ తినడం అయితే స్టార్ట్ చేసాం. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక లెగ్ పీసెస్ అయితే వచ్చాయి. దాన్ని కూడా ఒక పట్టి ఇక మెయిన్ కోర్సెస్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. మెనూలో ఐటమ్స్ అయితే అన్ని వరుసగా పెట్టారు. కావాల్సింది వేసుకొని కుమ్మేయడమే. ఇక మటన్ లో ఐటమ్స్ అయితే ఓన్లీ ఒక్క కర్రీ మాత్రమే ఉంది. ఇక చికెన్ బిర్యానీ, బటర్ చికెన్ అన్ని లైట్ గా వేసుకొని దాని తర్వాత లైఫ్ లో ఫస్ట్ టైం ట్రై చేశా డార్లింగ్. షార్క్, కౌన్సు పిట్ట, రాబిట్ అన్ని లైట్ గా వేపించుకొని అక్కడే ఫ్రై చేయించి ఇక ట్రై చేశా. షార్క్ అయితే అంత నచ్చలేదు, లైట్ గా పచ్చిగా అనిపించింది. బట్ రాబిట్ అండ్ కౌన్సు పిట్ట మాత్రం సూపర్ ఉన్నాయి అసలుకి. ఫైనల్ గా ఇవన్నీ తిన్న తర్వాత కర్డ్ రైస్ తిన్నా. దాని తర్వాత రీసెంట్ ఫేవరెట్ గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ తిన్నా. దట్స్ ఆల్. ఇక కడుపులో తినడానికి కూడా స్పేస్ అయితే లేదనుకోండి. మీరు ఎప్పుడైనా బీబీక్యూ ట్రై చేశారా? అండ్ మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను వెళ్ళిన ప్లేస్ అయితే ఇనార్బిట్ మాల్ లో ఉండే అబ్జల్యూట్ బార్బెక్యూకి అయితే వెళ్ళా. టేస్ట్ మాత్రం మరీ అంత బాగుందని చెప్పను కానీ ఓకే, పర్లేదు. ఎనీవే, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో డార్లింగ్స్. నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.